అందరికీ నేను మీ రాయంపేట అబ్బాయిని. ఈరోజైతే నేను కోయిట్లో అతిపెద్ద సంతలో ఉన్నాం మామ. సంత మార్కెట్ చూపిస్తాను, చూసేయండి మాము. అంటే ఏమనుకుంటున్నారా? అదే మాము మన ఇంటికాడ సంత అయితే కాదు, కోయిట్ సంత. చూడండి మామ, తాజా తాజా కూరగాయలు ఉంటాయి ఇక్కడ. మామూలుగా కాదు మామ, ఇంటికాడ కన్నా ఫ్రెష్గా ఎర్రగా నిగనిగలా ఆడుతున్నాయి. చూడండి మామ, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రూట్స్. అయ్యే మామ పండ్లు అంటే కాదు మాము, పండ్లు బత్తాయిలు. చూడండి మామ, యాపిల్ కానీ దశ కానీ ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఉంటాయి మామ ఇక్కడ. మామూలుగా కాదు. ఎంత పెద్ద మార్కెట్ అంటే మామ, ఇది మామూలు మార్కెట్ కాదు మాము. మార్కెట్ అంటే అదే సంత మామ, సంత. కూరగాయలు ఇక్కడ ప్రతి ఒక్క దేశం కూరగాయలు దొరుకుతాయి మాము. ప్రతి ఒక్క దేశం, మన ఇండియాటి కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్క దేశం కూరగాయలు ఇక్కడికే వచ్చాయి మామ. ఇక్కడి నుంచి కొనుక్కోపోయి అందరూ హోల్సేల్ అమ్ముతారు. అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు మామ? ఆయనే మా కపిల్ మాము. అదే మా ముసలోడు కూరగాయలు బేరం ఆడతాడు. కూరగాయల బేరం బలా ఆడతాడు మామ, కూరగాయల బేరము. ఇక్కడ చెరుకులు కూడా దొరుకుతాయి మామ. అదే అతిరాల్లో దొరుకుతాయి కదా మనకి చెరుకులు, అవి కూడా దొరుకుతాయి మామ. ఇక్కడ చెరుకులు కూడా కరువులే. ఈ మార్కెట్లో పనిచేసేది ప్రతి ఒక్కరు బంగ్లాదేశ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు మామ. ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. చాలా వరకు మన ఇండియాలో తక్కువ మామ ఇక్కడ ఈ మార్కెట్లో పనిచేసే వాళ్ళ. అలాగే కాకరకాయలు చూడండి మామ, కరకరలు ఆడుతున్నాయి కదా, ఏమంటారు? కాకరకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి మామ. మామిడికాయలు మామ, నిగనిగలాడుతున్నాయి కదా మామిడికాయలు, కానీ కొనలేము మామ. రేట్లు ఎక్కువ, చాలా రేట్లు ఎక్కువ. అయినా మన వాళ్ళు అనుకుంటే ఏదైనా కొని పారదెంగుతారులే మామ, ఏమంటారు? నిజమే కదా. అయినా ఇంకా చూస్తానే ఉన్నారు మామ. ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మర్చిపోతారు. ఇప్పుడు ఏందనుకుంటున్నారు? అయ్యే ఆకులు మామ, అయ్యే వంకాయలు బెండకాయలు ఉంటాయి కోయిటోళ్ళు తినే. పెద్ద ముసలోడు ఏమమ్మా కరపచ్చకాయలు అంటే, కరపచ్చకాయలు చూడు ఎర్రగా పచ్చగా ఏమి రకాలు మామ, చూడు ఎలా ఉన్నాయో. ఇదే మామ ముసలోడు కొన్న బేరం ఆడైన కూరగాయలు కొంటున్నాడు. చూడండి బేరం ఇండియాలోనే కాదు మాము, ఇక్కడ కూడా కూరగాయల మార్కెట్లోకి బేరం ఆడతారు మామ. ఇక్కడ కూడా బేరం ఆడతారు. ₹10 అని అనుకుంటారు. అక్కడ బేరం ఆడరేమో కోయిట్లో అని అనుకుంటారు మామ. లేదు, ఇది కూడా సంతే, మన సంత మాదిరే. కాదంటే ఇక్కడ అక్కడ ₹10 ₹20 ఉంటే ఇక్కడ దినార్లలో ఉంటుంది మామ సంత. ఏ మామ, ఈరోజు మా ముసలోడు కొన్న కూరగాయలు ఇంకా కొంటానే ఉన్నాడు. చూడండి, ఇది తెలుసు కదమ్మా మేము మీకు. అయ్యా మొక్కజొన్న మామూలుగా లేవు మామ. కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. అదే మామ దోసకాయలు అన్నీ చూస్తూ ఉంటే నీకు లాడిపోతున్నాయి కదా మామ. ఇక్కడ చూడండి మామ, ఎప్పటికెప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు మాము. అలాగే మా ముసలుడు ఫస్ట్లో ఎత్తిపెట్టి లాస్ట్ మార్కెట్ మొత్తం తిరుగుతాడు మామ. మార్కెట్ మొత్తం తిరిగి కూరగాయలు కొని అప్పుడు ఇంటికి పోతాం మాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఏమావా మీకు కూడా కావాలా? మీకు ఆడ కావాలంటే చెప్పండి మామ, పంపించా పార్సల్ చేసి రాయంపేట మార్కెట్కి. ఈ ముసలాయిని చూడండి మామ, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడో తెలీదు. ఇంకా ఇంటికి కూడా పోకన్నా ఇక్కడే ఉన్నాడు మామ. ఇంకా సంపాదించి ఎవరికి పెట్టాలో ఏమో.
ఈడు చెరికవాడు అనమాట, గవర్నమెంట్ మామ. ఈడే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి ఈడ పని చేయాలి మామ. ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది మామ. మన ఇండియా టీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది మామ. చూసేయండి, చాలా చాలా మన ఇండియా టీ కనపడతాయి. అయితే అయిపోయింది మామ కూరగాయలు కొనడమా. ఈ కూరగాయలు కొనడం అయిపోతానే నెక్స్ట్ పని ఈ గుడ్లు తీసుకొని ఇంక ఇంటికి పోవడమేమమ్మా. మా ముసలోడు ఎప్పుడు వచ్చినా ఇక్కడే గుడ్లు కొంటాడు మామ. ఈడి దగ్గరే, ఈ ముసలాయన దగ్గరే గుడ్లు కొంటాడు ఎప్పుడు వచ్చినా సరే. ఇంతే మామ కూరగాయలు కొనడం అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మామ. ఉంటాను, బాయ్.